అందరికీ నమస్కారం అండి. ట్రెండింగ్ టాపిక్ దువ్వాడ శ్రీనివాస్ గారు. నీకు ఉంటుందిలే, గట్టిగా ఉంటుంది నీకు. సరే, దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ ఇష్యూ అందరికీ తెలుసు కాబట్టి గతంలో పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నాడో ఒకసారి వినండి మీరు. అవునండి, ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, నేను ముగ్గురు చేసుకుంటూ. సిగ్గులేదు. ఎస్ఎస్ఎస్ ఈశ్వర్ జర్నలిస్ట్ నీకు ఉంటుంది, నీ తర్వాత ఉంటుంది. ఏకపత్ని వ్రతం, హిందూ ధర్మం. ఈ చెత్తనా కొడుకులు కూడా ఎందుకు తిడుతున్నానో, దువ్వాడ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని నేను ఎందుకు తిడుతున్నానో చెప్తాను. ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్కి మర్యాద ఇస్తే నేను నీకు మర్యాద ఇస్తా. నువ్వు పవన్ కళ్యాణ్ని తిడితే నీ తోలు తీసేస్తా, తొక్క తీసి నార తీసి ఆరేస్తా. ఓకేనా? ఎందుకు తిడతాను చూడండి. వాడేం చేస్తాడు? ఎవరు డబ్బులు ఇస్తాడని చూస్తాడు. జూలై మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 24 జూలై తర్వాత పవన్ కళ్యాణ్ కనబడితే దువ్వాడ శ్రీనివాస్ వెళ్ళి మీరు నాకు కానీ వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వము అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. నీకుంటుందా నా కొడక్క? నీకుంటుందా? నీకుంటుందా రే? అధికార మదంతో నా కొడక ఎగిరెగిరి పడ్డావు కదా. నేను ఎందుకు తిడుతున్నానో చెప్పాను కదా. వీడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఒరే, నువ్వు అక్రమ సంబంధాలు కాకపోతే ఇంకో సంబంధాలు పెట్టేసుకో. ఒరే, నువ్వు కడుపు కాకపోతే ఇంకేదైనా చేసుకోరా. ఒరే, నీ కూతురు కాకపోతే వాళ్ళ కూతురుని కూడా కొట్టేసి తాత కింద. నాకు అదనవసరం. ఒరే, నా కొడకల్లారా, మీరు పవన్ కళ్యాణ్కి మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే, ఒరే మా భాష మాకు ఉంటుందిరా, మేము కూడా మాట్లాడతాం. మేము మాట్లాడితే తట్టుకునే పరిస్థితి ఉంటుందా రే? చెప్తున్నాను రే. నువ్వు నా కొడక అధికారం మతంతో నువ్వు ఆడు ఈడు పార్టీ అధ్యక్షుని పట్టుకుని, అప్పటి పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎంలే, ఓ పార్టీ అధ్యక్షుని పట్టుకుని ఆడు ఈడు ఈనా కొడుకు అనా కొడుకు. ఇప్పుడు మాకు కూడా ఉంది కదరా. రే జగన్గా అంటే ఎంతసేపు రా? జగన్ గారు అంటాను కదా మమ్మల్ని. నా ప్రతి వీడియోలో మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత మర్యాదగా మాట్లాడతాను రా. నేను ఎదురు తిరిగి రే జగన్గా అంటే రూ తీసేసాను అనుకో, జగన్ గారు రూ తీసేసాను. రే జగన్గా అంటే ఎంతసేపు రా అంటే అధికారం వచ్చిందని ఎగరకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో నేను గౌరవిస్తా. ఒక పార్టీ అధ్యక్షుడి కింద, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కింద, ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కింద. ఆయన అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే అంట. మనకు అలాంటివి ఉండవు. మర్యాద అనేది మనిషిని బట్టే ఇస్తుంది, పదవిని బట్టి నేను ఇవ్వను. ఏం మాట్లాడావు నువ్వు? ఈరోజు ఏం మాట్లాడుతున్నారా నువ్వు? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తానండి. వీడి పని, వీడు చెప్తానా కొడుకు, వీడు ఏమంటున్నాడు, వీడు చెప్తాను. చెప్తారంటే మీకు వైసీపీ అనేది ఒక పరిస్థితులు 5 ఏళ్ల పాటు పవర్ లో ఉన్నటువంటి పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, ఇదే విషయం మీద అనేక సార్లు అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం మీ దాకా వచ్చింది. ఏం చెప్తారు మీరు ఈ సందర్భంలో? సార్, నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. 2వ వివాహం 3వ వివాహం చట్టరీత్యా నేరం. అది మేము మాట్లాడాం. రంగులు పెట్టేసుకోవచ్చు సిగ్గు లేకుండా. చేసుకోలేదు, నేను నేరం చేయలేదు. ఆ రోజు మాట్లాడి భార్యల్ని పిల్లల్ని బయటేసి పడితే నేరం కాదు. నేను 2వ వివాహం చేసుకోలేదు. చేసుకుంటే ఆ మాట నేను తప్పిన వాడిని అయి ఉండేవాడిని. అరే, ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? ఒరే, రంగులు పెట్టుకోవడం ఇల్లీగల్ రా. చెప్పు తీసి కొడతారా? ఒరే, నీ భార్య నీ మీదకి వేసేస్తుందిరా. చేసుకున్నారు కానీ మీరు అంటే ఇప్పుడు మీ భార్య కూడా ఇప్పుడు మీ మీద అటాక్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారితీసాయో. ఎన్నిసార్లు చెప్పాడు రా ఆయన ఈ మాట? ఒరే, నాకు కుదరలేదురా, నేను చేసుకున్నాను, మీకు అంత దూరం ఉంటే మీరు కూడా చేసుకోండిరా అని వ్యంగ్యాస్త్రాలు ఎన్నిసార్లు ఆయన వేసింది మీ మీద. నాకు కుదరలేదురా, నేను కావాలని కదరా, అసలు యాక్చువల్గా పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నా, యోగ మార్గంలోకి వెళ్ళిపోవాలి, తిరుపతి అడవుల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను నా స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సింగ్ ఎన్ని వేల సార్లు చెప్పాడురా. అన్ని వేల సార్లు ఆయన చెప్తే నా కొడకల్లారా మీరు ఆయన్ని తిట్టంది. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మైక్ పట్టుకుంటే పాపం పవన్ కళ్యాణ్ పెళ్ళి అయిపోయింది. దరిద్రం. ముఖ్యమంత్రి స్థాయి మనిషి మాట్లాడతాడా? దగ్గరికి వచ్చింది సమస్య నాకు అర్థమైంది.
సమస్య నా వరకు వస్తే నాకు అర్థమైంది. అది ఆయనకి ఏ పరిస్థితులు అలా దారి అది తీసుకుంటారు అలా చెప్పగలుగుతాం. ఇప్పుడు నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతాం దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎందుకనంటే నువ్వు పవన్ కళ్యాణ్ అరే దొరే అంటే నేను నా కొడకాన్ని మాట్లాడతాను. నేను పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచ్చపడిపోయింది కదా నీకు పాపం. నువ్వు పవన్ కళ్యాణ్ గారు అనే అంటున్నావు కదా. నేను నీకు చాలా మర్యాద ఇచ్చాను దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే అధికారం పోయిన రోజున ఆట ఆడేసుకుంటాం. ఆ సంస్కృతికి మేము తెర దించాలనుకుంటున్నాం, అది చేయకూడదు అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మీ ఇష్యూని ఇప్పుడు మంత్రి ఎవరైనా వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నాడా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, మీ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలు మా అమ్మఒడి ఫంక్షన్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడా? అసెంబ్లీలో కూర్చుని దీని మీద మాట్లాడుతున్నాడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ? ఆయన అన్నాడు కదా, ఒకరు సరిపోదు, ఇద్దరు సరిపోదు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని భార్యను తిట్టారు కదా మీరు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు అలాగా ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారా? మీకు మాకు అదే తేడా. ప్రజలు గమనించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడండి దీన్ని. ఇప్పుడు మేము ఇష్యూ చేస్తున్నాం దీన్ని, అంటే ఇది అవసరం. ఇది మాకు ఒక్కటైనా పెడుతున్నాడా? నువ్వు ఇంత చేసి ఇంత కోతి పని చేసినా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టినా నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇండిపెండెన్స్ డే ఎలా చేయాలి, ప్రతి సర్పంచ్ ప్రతి విలేజ్లో ఇండిపెండెన్స్ డే చేయాలి, దీని మీదే ఫోకస్. ఇదిరా పరిపాలన అంటే, ఇదిరా నాయకత్వ లక్షణాలంటే, ఇదిరా పరిపాలన దక్షత అంటే, ఇదిరా గవర్నెన్స్ అంటే. నా కొడకల్లరా ఇదిరా, తెలుసుకుని సావండి వైసీపీలు చెప్తున్నాను నీకు. సో నువ్వేమన్నా చేసుకో, మాకు అనవసరం. నువ్వు రంకులు కాకపోతే ఇంకేదన్నా పెట్టేసుకో, మాకు సంబంధం లేని విషయం, ప్రజలకు కూడా సంబంధం లేని విషయం. మీడియా ఛానల్స్ కూడా మీకు దయచేసి చెప్తున్నా, దీన్ని హైలైట్ చేయకండి. ఎందుకంటే ఒక ఆడపిల్లకు సంబంధించిన విషయం అది. ఇంకొక ఆడపిల్లల అంటే వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అది. దువ్వాడ శ్రీనివాస్ గారు అది ఆయన వ్యక్తిగతం, ఆయన సాల్వ్ చేసుకోవాల్సిన విషయం. దానితో మనకు సంబంధం లేదు అసలు. దాంతో పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు, దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య సతీమణి ఒకవేళ గవర్నమెంట్ని ఆశ్రయించి, పవన్ కళ్యాణ్ గారినో, హోమ్ మినిస్టర్ గారినో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో ఆశ్రయించి నాకు న్యాయం చేయండి అంటే అప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే అది కేసు. అది ఈ చెత్తనా కొడుకులు పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఏ ప్రభుత్వం దగ్గరికన్నా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నాకు మోసం చేశారని చెప్పారా? చెప్పలేదు. మీ దోలకొద్ది నా కొడకలరా మీరు. వాళ్ళంతటా వాళ్ళు బతుకుతుంటే వాళ్ళను రాజకీయాలకు లాక్కొచ్చి వాళ్ళని తిట్టి వాళ్ళని హింసించి థ్రెట్స్ ఇచ్చి మీరు చేసిన లుచ్చా రాజకీయాలు అలా ఉన్నాయి. మేము చేయట్లా రాజకీయం, మేము చేయట్లేదు దీన్ని రాజకీయం, మేము చెయ్యం కూడా. మాకు అనవసరం. తను వస్తే అసలు దాని మీద విచారణ జరిపి అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో, భరణ ఇవ్వడమో ఇంకోటో, దానికి సొల్యూషన్ మేం కాదు, ప్రభుత్వం చూసుకుంటుంది. పార్టీలకు సంబంధం లేదు. అది జనసేన పార్టీకి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, టీడీపీ జనసేన శ్రేణులకు సంబంధం లేదు, కార్యకర్తలకు సంబంధం లేదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా తలదూర్చకండి ప్లీజ్. ఎందుకంటే ఆడపిల్లల భవిష్యత్తు అండి, ఆలోచించండి దయచేసి ప్లీజ్. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని భావిస్తూ నువ్వు అన్నా కదరా జలో తర్వాత కనబడ్డని, మీసం మెలేసి వస్తున్నా చూడు నా కొడక. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఓకేనా దువ్వాడ శ్రీనివాసరావు గారు? థ్యాంక్స్ అండి, నమస్కారం.